హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేఆర్ఎస్ రంగోలీ అండ్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఎంతో హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా చేసుకునే రాగి జావను ఎలా చేయాలో చూపించబోతున్నాను. నా పద్ధతిలో చేస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. దీనికోసం నేను 2 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకున్నాను. ఇక్కడ ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసెస్ తీసుకున్నాను. 3 టీ స్పూన్ల రాగి పిండి, ఒక చిన్న టీ గ్లాస్ పాలు, కొంచెం బెల్లం తీసుకున్నాను. ఇక్కడ నేను రాగి పిండిని రాగుల్ని తీసుకొని ఎండలో ఎండబెట్టి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే బయట సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది, దాన్నైనా వాడుకోవచ్చు. రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వారానికి కనీసం 4 సార్లైనా తాగాలి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. 30 సంవత్సరాల పైబడిన వారైతే కంపల్సరీగా తీసుకోవాలండి ఇది, ఎందుకంటే కాల్షియం అధికంగా ఉంటుంది. ఇక్కడ బెల్లం కూడా వేస్తున్నాను కాబట్టి ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఇష్టపడి తాగుతుంటారు. గిన్నెలో ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ మరిగేలోపు మనం రాగి పిండిని తీసుకొని వేరొక బౌల్లో తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మీకు చూపించడానికి వేరొక బౌల్లో తీసుకుంటున్నాను. 3 టీ స్పూన్ల రాగి పిండిని దీన్ని పిల్లలైతే ఎంతో ఇష్టంగా తాగుతుంటారండి, బెల్లం వేస్తున్నాను కాబట్టి. ఈ రాగి పిండిలో కొన్ని పాలు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనికి కావాలనుకుంటే మీరు వాటర్ కూడా వేసుకోవచ్చు. బెల్లంకి బదులుగా మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు. వాటరు మిరియాల పొడి వేసుకొనైనా చేసుకోవచ్చు. ఇలా అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలతో వేస్తే రాగి జావా అనేది కరెక్ట్గా రాదు. నీళ్లు మరుగుతున్నాయి. ఈ మిశ్రమాన్ని మనం అందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. దీన్ని 3 మినిట్స్ వరకు ఇలాగే ఉంచుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని రాగి పిండి అనేది ఉడికే వరకు ఇలాగే ఉంచుకోవాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్ బదులు దీన్నైనా తీసుకోవచ్చు. మధ్యాహ్నం వరకు కూడా ఆకలి వేయదు. ఎంతో హెల్దీగా కూడా. ఇప్పుడు నేను బెల్లం వేస్తున్నాను. ఈ బెల్లం కొంచెం కరిగే వరకు అలాగే ఉంచుకోవాలి. ఇది కొంచెం థిక్గా ఉంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, రాగి జావా రెడీ అయిందండి. దీన్ని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. వారానికైతే కనీసం 3 టైమ్స్ అయినా తాగొచ్చండి. 4 టైమ్స్ 3 టైమ్స్ ఈ విధంగా గ్లాస్లోకి పోసుకొని తాగాలి. ఇది చల్లారాక తాగాలండి, వేడిగా ఉన్నప్పుడు తాగబుద్ధి కాదు. చూడండి, రాగి జావా రెడీ అయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.